హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ untold టెక్. ఈరోజు అయితే మనం జావా సెషన్ స్టార్ట్ చేద్దామండి. సో జావా లాంగ్వేజ్ని మొత్తం నేర్పిస్తాను. ఫస్ట్ అయితే ఈ ట్యుటోరియల్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ జావా, ఫీచర్స్ ఆఫ్ జావా అండ్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దామండి. ఫస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ జావా అంటే మనం జావాని ఎందుకు నేర్చుకోవాలి, జావాని నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి, సో జావాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. సో అప్లికేషన్స్ ఆఫ్ జావానే మనకి వై వాంటెడ్ టు లెర్న్ జావా అనే దానికి ఆన్సర్ అండి. సో జావాని నేర్చుకోవడం వల్ల మనం ఇవన్నీ చేయొచ్చు, కాబట్టి మనం అప్లికేషన్స్ ఆఫ్ జావా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ జావా, సో జావాని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు. డెస్క్టాప్ GUI, డెస్క్టాప్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్మెంట్లో మనం జావాని యూజ్ చేస్తామండి. మొబైల్ అప్లికేషన్స్ లైక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలంటే 2 లాంగ్వేజెస్ని అఫీషియల్గా డిక్లేర్ చేశారు, జావా, కాట్లిన్. అఫీషియల్గా అయితే కాట్లిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ జావాకి ఏమంటే డెవలపర్ సపోర్ట్ ఎక్కువ ఉందండి, అంటే ఎక్కువ మంది జావాతో డెవలప్ చేయడానికి ఇష్టపడుతున్నారు, డెవలపర్స్ కూడా. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లైక్ ఐసీస్, మైక్రో ప్రాసెసర్స్, వీటిల్లో ఏదైనా కోడ్ రాయాలన్నా కూడా మనం జావాని యూస్ చేస్తాం. వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, వీటిల్లో కూడా మనం జావాని యూస్ చేయొచ్చు సమ్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి. నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, వీటిలో కూడా మనం బ్యాక్ ఎండ్లో జావాని యూస్ చేస్తామండి. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఏదైనా బిజినెస్ అప్లికేషన్స్, వాటిలో కూడా మనం జావాని యూస్ చేస్తాం. సైంటిఫిక్ అప్లికేషన్స్, బిగ్ డేటాలో కూడా మనం జావాని యూస్ చేసే స్కోప్ చాలా ఎక్కువ ఉందండి. సో క్విక్లీ గెట్ ఇన్ టు ద ఫీచర్స్ ఆఫ్ జావా. సో ఫీచర్స్ ఆఫ్ జావా అండి, సో బ్రీఫ్గా చెప్పేస్తాను. సింపుల్, జావా అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ అండి. సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్ బికాస్ ఇట్స్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి సింపుల్గా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటామంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ అన్నిటిని ఫాలో అవుతుంది కాబట్టి మనం దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. డిస్ట్రిబ్యూటెడ్ అనే టర్మ్ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ జియో లొకేషన్స్లో ఉండే కంప్యూటర్స్లో కూడా మనం సేమ్ ఇదే ప్రోగ్రామ్ని షేర్ చేసి ఆర్ ట్రాన్స్ఫర్ చేసి మనం రన్ చేయొచ్చు ఆ డిఫరెంట్ జియో లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ని కూడా, కాబట్టి మనం దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ అంటాం. సో రోబస్ట్ అంటే ఏం లేదండి, ఇట్స్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటామంటే ఇఫ్ దేర్ అక్కర్స్ ఎనీ ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్ ఇట్ కుడ్ ఈజీలీ ఏబుల్ టు హ్యాండిల్. ఏదైనా ఎర్రర్, ఎక్సెప్షన్ ఏదైనా వచ్చినా కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇట్ హ్యావ్ ఎఫిషియన్సీ టు హ్యాండిల్. నెక్స్ట్ సెక్యూర్, జావా లాంగ్వేజ్ అనేది చాలా సెక్యూర్ అండి. ఇట్ ప్రొవైడ్ సెక్యూరిటీ లైక్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ని యూస్ చేసి ఏ మెథడ్స్, ఏ క్లాసెస్ని విజిబిలిటీ స్టేట్ని మనం కంట్రోల్ చేయొచ్చు కదండి, కాబట్టి మనం దీన్ని సెక్యూర్ అంటాం. నెక్స్ట్ సిస్టమ్ ఇండిపెండెంట్, నాట్ డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్, అంటే ఇది ఏ సిస్టంలో ఉన్నా రన్ అవుతుందండి. లైక్ బైట్ కోడ్ని క్యారీ చేసి మనం ఏ సిస్టంలో ఉన్నా రన్ చేయొచ్చు. నెక్స్ట్ పోర్టబుల్ అంటే బైట్ కోడ్ని మనం ఏ సిస్టంలోకైనా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం రన్ చేయొచ్చు, దీన్ని పోర్టబుల్. బైట్ కోడ్ అనేది చాలా పోర్టబుల్ అండి, కాబట్టి మనం జావా ఇస్ పోర్టబుల్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ అంటే ఇది ప్రతి లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తూ పోతుందండి, కాబట్టి మనం దీన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. హై పర్ఫార్మెన్స్, ఇందాక డిస్కస్ చేసినట్టే జావా అనేది హై ఎఫిషియెంట్, హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మల్టీ థ్రెడెడ్ అంటే థ్రెడ్ అంటే ఏం లేదండి, జస్ట్ లైట్ వెయిట్ ప్రాసెస్. ఆ లైట్ వెయిట్ ప్రాసెస్ 2 or 3 మల్టీ థ్రెడ్స్ అక్కరైనప్పుడు దేనికి మెమరీ అలొకేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదే మల్టీ థ్రెడెడ్ కాన్సెప్ట్. డైనమిక్ అంటే యూజర్ ఇన్పుట్ తీసుకొని యూజర్స్ పర్స్పెక్టివ్లోంచి కూడా మనం కోడ్ చేయొచ్చు, కాబట్టి మనం దీన్ని డైనమిక్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ సింపుల్గా జావా ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ చెప్పేసానండి. సో మనం నోట్స్ చూద్దాం జావాకి. సో జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇందాక డిస్కస్ చేసినట్టే హై లెవెల్ అంటే ఏం లేదండి, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇది ఏ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవుతుంది, లైక్ లైనెక్స్, విండోస్, మ్యాక్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇట్స్ అందులో అన్ని లైబ్రరీస్ ఉంటాయండి, లైక్ క్లాస్ లోడర్ లైబ్రరీ, అంటే మనం క్లాస్ని లోడ్ చేయాలన్నా లైబ్రరీ సపోర్ట్ కావాలంటే JRE ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ జావాని ఎవరు డెవలప్ చేశారంటే జేమ్స్ గాస్లింగ్ అనే ఆయన 1995లో సన్ మైక్రో సిస్టమ్స్ అండ్ ల్యాబ్స్లో డెవలప్ చేశాడు. నెక్స్ట్ దీన్ని మనం ఫస్ట్ ఇనిషియల్గా ఓక్ అని పిలిచేవాళ్ళం, దెన్ జావాగా రీనేమ్ అయింది. నెక్స్ట్ ఈ జావాని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ఇందాక డిస్కస్ చేసినట్టే అప్లికేషన్స్ అండి ఇవి, లైక్ ఇక్కడ చూసుకోవచ్చు డెస్క్టాప్, వెబ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్, రోబోటిక్స్, గేమ్స్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ జావా, ఫీచర్స్ని అదే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీచర్స్ అన్నిటికీ బ్రీఫ్ నోట్స్ అండి, ఒకసారి డిస్కస్ చేసేద్దాం. ఈజీ టు లెర్న్, సింపుల్ సింటాక్స్ కాబట్టి ఈజీ టు లెర్న్.
సెక్యూర్డ్. ఇట్ ఎందుకంటే ఇది ఓన్ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది కాబట్టి ఇది సెక్యూర్డ్ అండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇట్ ఫాలోస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ విచ్ హ్యాస్ సమ్ డేటా అండ్ బిహేవియర్. ఓకే, అంటే ఆబ్జెక్ట్కి అనేది సమ్ డేటా బిహేవియర్ ఉంటుంది. ఆబ్జెక్ట్కి స్టేట్, బిహేవియర్, ఐడెంటిటీ 3 ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అదే పాయింట్ ఇక్కడ రాసాం. నెక్స్ట్ రోబస్ట్. జావా ఈజ్ స్ట్రాంగ్ లైక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఏదైనా ఎక్సెప్షన్ హ్యాండిల్ అయినా వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ పోర్టబుల్. అదే ఇందాక డిస్కస్ చేసినట్టు బైట్ కోడ్ని మనం ఎక్కడికైనా క్యారీ చేసి ఏ ప్లాట్ఫామ్లో అయినా మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఏ ఓఎస్లో అయినా రన్ చేయగలుగుతాం. ఆర్కిటెక్చర్ న్యూట్రల్, అంటే 32-బిట్ 64-బిట్ ఆర్కిటెక్చర్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్లో కూడా మనం రన్ చేయగలుగుతాం. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏం లేదండి, ఫస్ట్ సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్ కన్వర్ట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ అనేది ఇంటర్ప్రిట్ అవుతుంది. ఇంటర్ప్రిట్ అంటే లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. దాన్నే మనం ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇప్పుడు క్విక్గా ఒక ప్రోగ్రామ్ చూసేద్దాం. పబ్లిక్ క్లాస్ కోడ్. పబ్లిక్ అనేది ఒక కీవర్డ్ అండి. పబ్లిక్ అనేది కీవర్డ్, యాక్సెస్ స్పెసిఫైయర్ కూడా. ఈ పబ్లిక్ కీవర్డ్ యూస్ చేయడం వల్ల ఈ క్లాస్ని మనం ఈ క్లాస్ స్కోప్ అనేది మనం ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్లో యూస్ చేయొచ్చు. క్లాస్ అనేది ఆ క్లాస్ని డిక్లేర్ చేసేకి యూస్ చేస్తాం. నెక్స్ట్ కోడ్ అనేది క్లాస్ నేమ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, పిఎస్విఎం అంటాం షార్ట్గా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ అనేది ఓకే ఇక్కడ చూపిస్తాను మీకు. పబ్లిక్ ఫ్రమ్ ఎనీవేర్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ క్లాస్ కెన్ బి యాక్సెసిబుల్. పబ్లిక్ అనే కీవర్డ్ యూస్ చేయడం వల్ల మనం దాన్ని త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడన్నా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిక్. సో ఫస్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. స్టాటిక్ అంటే ఫస్ట్ జేవిఎం ఏం చేస్తుందంటే ఒక క్లాస్ని లోడ్ చేయాలంటే ఆ క్లాస్కి ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్స్ ఉంటే నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేకి ఆ ఆబ్జెక్ట్స్ని యూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ క్లాస్లో మెయిన్ క్లాస్ కాబట్టి దీంట్లో ఏం ఆబ్జెక్ట్స్ లేవు, అంటే మనం దీంతో ఏం చేయలేదు కదా, ఆబ్జెక్ట్స్ ఏం క్రియేట్ చేయలేదు. కాబట్టి ఏం చేస్తుంది, మనం స్టాటిక్ అని ఇచ్చేసామంటే దీంట్లో ఏం ఆబ్జెక్ట్స్ లేవు అని మనం జేవిఎంకి డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. కాబట్టి డైరెక్ట్గా ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, స్టాటిక్ మెథడ్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఈ మెథడ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్గ్స్. స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది పారామీటర్ అండి. ఈ పారామీటర్లో మనం డేటాని ఇచ్చేకి స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది పారామీటర్. system.out.println. system.out.println అనేది మనకి ఇప్పుడు సీలో లాగా ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసేకి ఎలా యూస్ చేస్తామో అలా system.out.println యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టాటిక్. ఇట్ అలోస్ జేవిఎం టు కాల్ ద మెయిన్ మెథడ్ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ టు క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేయడం వల్ల మనం మెయిన్ మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్ అంటే ఆబ్జెక్ట్ లేకుండా కాల్ చేయొచ్చు అండి, అదే కాన్సెప్ట్. నెక్స్ట్ దీన్ని ఏదైనా ఐడిఈలో రన్ చేయొచ్చు. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లైక్ జూపిటర్, విఎస్ కోడ్, ఇట్లా డిఫరెంట్ ఐడిఈస్లో దీన్ని రన్ చేయొచ్చు. సో ఐడిఈలో వద్దనుకుంటే నార్మల్గా నోట్ ప్యాడ్లో కూడా రాసి మనం రన్ చేయొచ్చు. ఫస్ట్ ఏం లేదండి, ఫస్ట్ ప్రోగ్రామ్ రాయండి, రాసిన తర్వాత సేవ్ చేయండి, దాన్ని ఏదో ఒక పేరు ఇచ్చి సేవ్ చేయండి. నెక్స్ట్ లైక్ ఇక్కడ నేను fkushal.java అని ఇచ్చాను కదా, మీరు ఏదైనా పేరు ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి cd అంటే ఫస్ట్ మనకి ఇక్కడ జేడీకే ఇన్స్టాల్ చేసి ఉండాలండి. నెక్స్ట్ పాత్, ఆ ఫైల్ ఎక్కడ స్టోర్ అయిందో అక్కడికి నావిగేట్ చేయండి. మీరు సేవ్ చేసిన ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో అక్కడికి నావిగేట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం దాన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే జావా సి అనేది జావా కంపైలర్. నెక్స్ట్ ఈ ఎక్స్టెన్షన్తో సహా ఇచ్చామంటే కంపైల్ అవుతుందండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే నెక్స్ట్ స్టేట్మెంట్లోనే చూపిస్తుంది. ఒకవేళ కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతే ఏం చూపించదు. నెక్స్ట్ జావా ఎఫ్ కోడ్. ఈ ప్రాసెస్ మొత్తం నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, హౌ టు కంపైల్ ఏ ప్రోగ్రామ్ అండ్ హౌ టు రన్ ఏ ప్రోగ్రామ్ ఇన్ నోట్ ప్యాడ్ అని. ఆ తర్వాత ఐడిఈలో కూడా చూపిస్తాను. నెక్స్ట్ దాన్ని రన్ చేయాలంటే జావా ఎఫ్ కోడ్ అని ఇచ్చామంటే, అదే నేమ్ జావా ఎఫ్ కోడ్ అని ఇచ్చామంటే రన్ అయిపోతుందండి ఫైల్. నెక్స్ట్ సోర్స్ కోడ్ ఈజ్ కంపైల్డ్, వీ గెట్ ఏ క్లాస్ ఫైల్. ఒక సోర్స్ కోడ్ని మనం కంపైల్ చేసిన తర్వాత మనకు ఒక క్లాస్ ఫైల్ వస్తుందండి. దాంట్లో బైనరీ బైట్ కోడ్. ఆ క్లాస్ ఫైల్ని మనం ఓపెన్ చేసి చూస్తే బైనరీ బైట్ కోడ్స్ ఉంటాయి. జేవిఎం అనేది మనం బైనరీ బైట్ కోడ్స్తో మాత్రమే ఆపరేట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ని అది ఇంటర్ప్రిట్ చేసి నెక్స్ట్ దాన్ని రన్ చేస్తుందండి. ఇది ఒక్కొక్క కీవర్డ్కి ఉండే డెఫినేషన్. పబ్లిక్ అంటే ఎనీవేర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం యూస్ చేసుకోవచ్చు, స్కోప్ని ఇంక్రీజ్ చేస్తాను. నెక్స్ట్ స్టాటిక్ అనేది ఏంటంటే అదే ఇందాక డిస్కస్ చేసినట్టు వితౌట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ మనం డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు ఓకే ఇక్కడ కోడ్ అని ఇచ్చారు కదా, నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ ఈ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు కూడా code.java అని ఇవ్వాలి. ఎందుకంటే ఈ మెయిన్ మెథడ్ దేంట్లో అయితే ఉంటుందో
ఆ మెయిన్ మెథడ్కి ఉండే నేము ఫైల్ నేమ్ కూడా రెండు సేమ్ ఉండాలి, లేదంటే ఎర్రర్ వస్తుందండి. ఇది నేను మీకు కోడ్ చేసేటప్పుడు చూపిస్తాను, కానీ ఇప్పుడు చెప్తా అన్నాను అంతే. నెక్స్ట్ వాయిడ్ అనేది కీవర్డ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో వాయిడ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే జనరల్గా అన్ని లాంగ్వేజెస్లో లాగా ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్ అని చెప్పేకి వాయిడ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్క్స్ ఈస్ క్రియేటెడ్, స్ట్రింగ్ ఈస్ క్రియేటెడ్ విత్ నేమ్ ఆర్క్స్ అంటే ఇది ఒక పారామీటర్ అండి, దీని గురించి ఎక్కువ ఆలోచించుకొని, అంటే మనం ఇన్పుట్ ఇచ్చేకి ఆ మెయిన్ మెథడ్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టాటిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే నేను చాలా డీప్గా రాసాను నేను నోట్స్, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఎంట్రీ పాయింట్ అండి. వెన్ జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ ద జేవిఎం లుక్స్ ఫర్ ద మెయిన్ మెథడ్ యాజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాం, ఇప్పుడు ఆ జేవిఎం ఏం చేస్తుంది అంటే మెయిన్ మెథడ్ కోసం స్టార్టింగ్ సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసినప్పుడు నో ఆబ్జెక్ట్ క్రియేషన్, అన్లైక్ అదర్ మెథడ్స్ మెయిన్ మెథడ్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్, ఇట్స్ స్పెషల్ మెథడ్. ఇప్పుడు మనం దానికి ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ నుండి కాల్ చేయొచ్చు ఏదైనా మెథడ్ని, లైక్ C++లో లాగా. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా కాల్ చేయాలన్నప్పుడు స్టాటిక్ కీవర్డ్ని యూస్ చేస్తాం. బై మేకింగ్ ద మెయిన్ మెథడ్ స్టాటిక్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ద జేవిఎం టు కాల్ ద మెథడ్ డైరెక్ట్లీ వితౌట్ నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా కాల్ చేయడానికి మనం జేవిఎంకి సపోర్ట్ చేస్తున్నాం స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేయడం వల్ల. ఇఫ్ ఏ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ ఎస్ స్టాటిక్ వీ కాంట్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఇట్ అంటే కాంట్ ఇప్పుడు ఏదైనా ఒక మెథడ్ని మనం స్టాటిక్గా డిక్లేర్ చేసామంటే దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేం, ఒకవేళ చేసినా వేస్ట్ అని చెప్తా ఉన్నామండి. జనరలీ స్టాటిక్ మెథడ్స్ బిలాంగ్స్ టు ఇట్స్ క్లాస్ ఓన్లీ. స్టాటిక్ మెథడ్స్ అనేవి వాటి క్లాస్ వరకే పనిచేస్తాయి, అంటే ఆ క్లాస్లో వరకే అవి పనిచేస్తాయి స్టాటిక్ మెథడ్స్ అని డిక్లేర్ చేసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా కాల్ చేయాలి ఆ క్లాస్లోనే, లేదంటే దాంతోనే ఆ స్కోప్లోనే దాన్ని ఎలా కాల్ చేయాలంటే we don't need ఆబ్జెక్ట్స్ యూస్ చేయకుండా జస్ట్ క్లాస్ నేమ్ యూస్ చేసి మనం కాల్ చేయొచ్చు. లైక్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, అదే క్లాస్లో మనం ఆ మెథడ్ నేమ్ ఇచ్చి క్లాస్ నేమ్ ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ పారాంథసిస్ ఇచ్చి సెమీకోలన్ ఇచ్చామంటే మనం అలానే కాల్ చేయొచ్చండి. వై టు యూస్ పబ్లిక్ కీవర్డ్ ఇన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. విజిబిలిటీ అండి, ఇందాక డిస్కస్ చేసినట్టే విజిబిలిటీ అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం యూస్ చేయొచ్చు. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ మేక్స్ ఇట్ అవైలబుల్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ మొత్తంలో దాన్ని అవైలబుల్ చేస్తుంది, అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తంలో మనం దాన్ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు కాబట్టి మనం పబ్లిక్ అని డిక్లేర్ చేస్తాం. అవుట్ ఆఫ్ ఆల్సో ఇట్ ఈస్ క్లాస్ కాల్డ్ అస్ ఇన్ ప్యాకేజ్. వెన్ ఇంపోర్ట్ ద ప్యాకేజ్ ద మెథడ్ షుడ్ బి ఆఫ్ పబ్లిక్ వేర్ వీ ఇంపోర్టెడ్. ఇప్పుడు మనం దాన్ని అదే క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుందాం, దాన్ని మనం ప్యాకేజ్ చేసి ఇంపోర్ట్ చేసుకున్నామంటే పబ్లిక్ అని డిక్లేర్ చేయడం వల్ల ఆ ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి, అందుకని మనం పబ్లిక్ అని డిక్లేర్ చేస్తాం. సో నాకైతే చదివేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చాయండి, జేవిఎం, జేఆర్ఈ, జేడీకే. సో మూడిటికి బ్రీఫ్గా కొంచెం డిఫరెన్సెస్ లాగా రాసుకున్నాను, అదే చెప్తాను. ఫస్ట్ అయితే స్టెప్స్ నుంచి చెప్తాను. ఇప్పుడు మనం రన్ అని క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చెప్తానండి. కంపైలేషన్, సోర్స్ కోడ్ పాస్డ్ టు జావాసీ. సోర్స్ కోడ్ అనేది జావాసీకి పాస్ అవుతుంది, జావాసీ అనే కదా మనం ఇస్తాం కమాండ్. సోర్స్ కోడ్ అనేది జావాసీకి సెండ్ అవుతుంది. రీడ్స్ అండ్ చెక్స్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ అన్నీ చెక్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే చెప్తుంది. ఇఫ్ ఇట్స్ ఎర్రర్ ఫ్రీ దెన్ కంపైలర్ ట్రాన్స్లేట్స్ ఇంటూ బైట్ కోడ్. ఎర్రర్ ఫ్రీ అయితే దాన్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ జనరేట్ క్లాస్ ఫైల్. కంపైల్ అయిపోయిందంటే క్లాస్ ఫైల్ క్రియేట్ అయిపోయినట్టే కదా. నెక్స్ట్ జావా కంపైలర్ క్రియేట్స్ డాట్ క్లాస్ ఫైల్స్. ఇప్పుడు ఆ క్లాస్ ఫైల్స్ని ఓపెన్ చేసి చూస్తే మనకు బైట్ కోడ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జేవిఎం చేస్తుంది. జేవిఎం లోడ్స్ డాట్ క్లాస్ ఫైల్స్ ఆఫ్ ద మెయిన్ క్లాస్ ఇంటూ రన్నింగ్ కాన్ఫిగరేషన్. అంటే ఆ డాట్ క్లాస్ ఫైల్స్ని జేవిఎం లోడ్ చేసుకొని దాన్ని రన్ చేస్తుంది. టేక్స్ మెమరీ అలొకేషన్, లోడింగ్ లైబ్రరీస్ ఇవన్నీ జేవిఎం చేస్తుంది. సెట్టింగ్ రెడీ జేఆర్ఈ. ఈ లైబ్రరీస్ అన్నిటిని జేఆర్ఈలో ఉంటాయి, అది జేవిఎం తీసుకొని వర్క్ చేస్తుంది. జేఐటీ, జావా జస్ట్ ఇన్ టైమ్. జేఐటీ ఫుల్ ఫామ్ వచ్చేసి జస్ట్ ఇన్ టైమ్ టేక్స్ ప్లేస్ లైన్ బై లైన్, అంటే లైన్ బై లైన్ దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుందండి. ఇది స్టెప్స్. మనం రన్ అని జస్ట్ ఒక బటన్ నొక్కినప్పుడు ఏమవుతుందంటే ఇంత ప్రాసెస్ జరుగుతుందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మొత్తం 3 వర్క్ చేస్తాయి, ఏవి జేవిఎం, జేఆర్ఈ, జేడీకే. ఎగ్జిక్యూట్స్ జావా బైట్ కోడ్. ఫస్ట్ అయితే జావా బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇది జేవిఎం. ప్రొవైడ్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్.
మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ లైనెక్స్, విండోస్, మ్యాక్ వీటన్నిటిలో కూడా పనిచేయాలంటే మనం జేవిఎంఏ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ జేవిఎం హ్యాస్ కాంపోనెంట్స్ సచ్ as క్లాస్ లోడర్. ఇప్పుడు జేవిఎంలో కాంపోనెంట్స్ ఉంటాయండి. క్లాస్ లోడరు, బైట్ కోడ్ ఇంటర్ప్రిటర్, జేఐటీ కంపైలరు, గార్బేజ్ కలెక్టర్, ఇవన్నీ జేవిఎంలో ఉండే కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ వల్ల మనం జేవిఎం ఎఫిషియెంట్ యూస్ని చూడగలుగుతాం. నెక్స్ట్ జేఆర్ఈ సబ్సెట్ ఆఫ్ జేవిఎం, అంటే జేవిఎంలో ఉండేవి కొన్ని దీంతో ఉంటాయని. లైక్ దీంట్లో ఏముంటాయి, క్లాస్ లైబ్రరీస్, అవి క్లాస్ లోడింగ్కి లైబ్రరీస్ కావాల్సి ఉంటుంది కదా, అవన్నీ దీంతో ఉంటాయి. సచ్ as జేవిఎం క్లాస్ లైబ్రరీస్, అదర్ లైబ్రరీస్, ఏవైతే రన్ చేసేకి మనకు లైబ్రరీస్ కావాలో అవన్నీ జేఆర్ఈలో ఉంటాయి. జేఆర్ఈ ఈస్ రిక్వైర్డ్ టు రన్ జావా అప్లికేషన్స్. జేఆర్ఈ లేకుండా జావా అప్లికేషన్స్ రన్ అవ్వవు. జేడీకే, ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. జేడీకే వర్షన్స్ ఉంటాయి. 17 ఈజ్ ద మోస్ట్ స్టాండర్డ్ వర్షన్. ఇప్పుడు 18, 19 కూడా రన్ అవుతుంది. నేనైతే 19th వర్షన్ యూస్ చేస్తాను. జేడీకే ఇంక్లూడ్స్ జావా కంపైలర్. ఓకే, మనం ఇప్పుడు జావా సి అని ఇస్తాం కదా, ఆ కంపైలర్ అనేది జేడీకేలోనే ఉంటుంది. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. నెక్స్ట్ డీబగ్గర్, కంపైలరు, డీబగ్గర్, ఇవి రెండు జేడీకేలో ఉంటాయి. డాక్యుమెంట్ జనరేటర్, అది కూడా జేడీకేలోనే ఉంటుంది, జావా డాక్. అదర్ టూల్స్, బిల్డింగ్ అండ్ టెస్టింగ్, ఏమైనా బిల్డింగ్కి టెస్టింగ్కి కావాల్సిన టూల్స్ కూడా జేడీకేలో ఉంటాయండి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అన్ని కీవర్డ్స్ అన్నీ మనకు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చూస్తే నీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ కోడ్. పబ్లిక్ అనేది స్కోప్ ఇస్తాను, అంటే విజిబిలిటీ మొత్తం క్లాస్లో యూజ్ చేసుకోవడానికి. క్లాస్ అనేది ఆ క్లాస్ డిక్లేర్ చేసేకి. కోడ్ అనేది ఆ క్లాస్ నేము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. పబ్లిక్ అదే స్కోప్ ఎక్కువ ఇస్తుంది. స్టాటిక్ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. వాయిడ్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. మెయిన్ మెథడ్. స్ట్రింగ్ ఆక్స్ పారామీటర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లైక్ ప్రింట్ స్టేట్మెంట్. హలో వరల్డ్. అంతే, ఇదే అండి ప్రోగ్రామ్. సింపుల్ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ హలో వరల్డ్. నెక్స్ట్ క్లాస్ మనం వేరియబుల్స్ వాటి గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పటివరకు అయితే మనం వై జావా, ఫీచర్స్ ఆఫ్ జావా, అప్లికేషన్స్ ఆఫ్ జావా అండ్ కీవర్డ్స్ ఇన్ జావా, ఏ సింపుల్ జావా ప్రోగ్రామ్ అయితే చూసాం. నెక్స్ట్ క్లాస్లో వేరియబుల్స్ ఇన్ జావా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్.